నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉష చాలా మంది హెల్తీ డైట్ కావాలని అడిగేవాళ్ళు చాలా ఎక్కువ మంది మన దాంట్లో ఉన్నారనమాట వీడియో చూసే వాళ్ళలో చాలా మంది పిల్లలకి స్నాక్ రెసిపీ కావాలి అండ్ స్నాక్ రెసిపీ తిన్న తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఆ రెసిపీ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంది మేము ఫుడ్ తినలేము ఇలా ఎస్కేప్ చేయకూడదు అలాంటి రెసిపీ ఏదైనా ఉంటే ఇంట్రడ్యూస్ చేయండి అని చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది సో స్నాక్ రెసిపీ అండ్ దాంతోపాటు హెల్దీ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం నమస్తే లావణ్య గారు నమస్తే ఉషా చాలా మంది తల్లులకు ఉండే ప్రాబ్లం ఏంటంటే మేము స్నాక్ రెసిపీస్ ఏవోటి ఇంట్లో తయారు చేసి ఇస్తూ ఉంటుంటాం బట్ 8 or 8:30 ఆ టైంలో మళ్ళీ ఫుడ్ పెట్టేటప్పుడు ఇందాక మేము అది తిన్నాం కదా కడుపు ఉబ్బరంగా ఉంది మేము తినలేము మాకొద్దు ఫుడ్ అని ఎస్కేప్ చేస్తూ ఉంటుంటారు దానివల్ల ఇబ్బంది అవుతుంది ఏదైనా హెల్తీ డైట్ అండ్ దాంతోపాటు ఈజీగా జీర్ణం అవ్వాలి పిల్లలు మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోగలగాలి ఈవినింగ్ అని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ ఒక స్నాక్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయగలరా తప్పకుండా అండి మనము బొంబాయి రవ్వతో ఈరోజు మనం ఊతప్పం లాగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుందాం ఇందులో నార్మల్ గా బొంబాయి రవ్వతో మనం ఉప్మానే చేసుకుంటాము బట్ ఉప్మా ఎవరు ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళకి ఈ రకంగా గనక చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు అండ్ తొందరగా స్టమక్ ఫుల్ అయినట్టుగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చెప్తారా బొంబాయి రవ్వ బేసన్ బీన్స్ క్యారెట్ పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి తురుము ఓకే డన్ మ్యామ్ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా చేస్తారు అండ్ ఎవరైనా సరే ఇక్కడ మీరు చాలా వెజిటేబుల్స్ కూడా చూపించడం జరిగింది వీటితో పాటు ఇంకేమైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చు తప్పకుండా అండి ఏవైనా వేసుకోవచ్చు మనం టమాటో తీసుకోవచ్చు అండ్ పచ్చి బఠానీ మనకి ఇంట్లో ఏవి ఉంటే యాడ్ చేయొచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి షూర్ మ్యామ్ ముందుగా బౌల్ తీసుకోవాలి బొంబాయి రవ్వ తర్వాత పెరుగు ఒక కప్పు తీసుకొని మనకు ఎంత కావాలో అంత వాటర్ని కలుపుకుంటూ మనం కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత శనగపిండి ఇది మనకు ఎక్కువ అవసరం లేదు జస్ట్ పట్టుకొని ఉండడానికి మాత్రమే దోశ విరిగిపోకుండా జస్ట్ 2 స్టిక్ అవ్వడానికి అంతే స్టిక్ అవ్వడానికి ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది బొంబాయి రవ్వ మనము మనం బ్యాటర్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే మళ్ళీ డ్రై అయిపోతుంది వాటర్ అంతా అబ్జర్ప్షన్ అయిపోతుంది అనమాట మళ్ళీ కావాలంటే మనం వాటర్ తీసుకొని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి బీన్స్ క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు లేదా ఇది పిల్లలకు పెడుతున్నాం కాబట్టి మనము పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ మంచిది హెల్త్కి ఏదో ఒక రకంగా కన్జ్యూమ్ చేయాలి కాబట్టి మనం ఇందులో వేసుకుంటే బాగుంటుంది తర్వాత అల్లం తురుము లేదా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఇలా మనము బ్యాటర్ని మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొద్దున్న లేవగానే ఏమన్నా చేయాలి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం దోశలు వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్లలు వెజిటేబుల్స్ తినరు తీసి పక్కన పెడతారనే వాళ్ళందరికీ కూడా ముక్కలుగా కాకపోయినా తురిమి వేసినా వాళ్ళకి కనిపించదు కాబట్టి తినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఉప్మా రవ్వ చాలా మంది తినరని చెప్తూ ఉంటారు ఉప్మాలు వాళ్ళకి ఎప్పుడైనా ఉప్మా ప్రిఫర్ చేయాలి అనుకున్నా ఉప్మా రవ్వను కూడా పెట్టాలి అనుకున్నా ఇలా కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ వెజిటేబుల్స్ లో కూడా మనకు అన్ని పోషకాలు ఉంటాయి మనం వాళ్ళకి ఎట్లాగో అలా వాళ్ళ పొట్టలో పడేయాలి కాబట్టి ఇదైతే బెటర్ అండ్ పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం కాబట్టి అసలు హాయిగా పెట్టొచ్చు అండి ఒక మంచి రెసిపీ అండి మీరు అన్నట్టుగానే వెజిటేబుల్స్ అంటే పిల్లల దగ్గరకు కూడా రాని అందులో క్యారెట్ వేరే పక్కన పెట్టేస్తూ ఉంటారు తల్లులందరికీ ఇది ఒక మంచి టిప్ అనే చెప్పుకోవచ్చు సో దీన్ని దోశగా వేసే ముందు 10 మినిట్స్ ఉండాలి అన్నారు కదా ఓకే డన్ బ్యాటర్ ప్రిపేర్ అయ్యింది చూద్దాం ఒకసారి మనకి ఇందులో ఇంకొంచెం వాటర్ కావాలండి
ఇక్కడ మనము క్యారెట్ ముక్కల్లాగా తరుక్కున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది పెడితే పిల్లలు మనం సన్నగా తురుము కూడా ఐడెంటిఫై చేయలేరు. బ్యాటర్ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఆయిల్ అనేది అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది అంటారా దీనికి, దోశకి? 1 టేబుల్ స్పూన్. మనకు ఒకవేళ అవసరం అయితే మళ్ళీ పైనుంచి కొంచెం సైడ్స్ అంటుకోకుండా సైడ్స్ లో వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఎప్పుడైతే ఆయిల్ మనం తీసుకుంటూ ఉంటామో స్టమక్ ఫుల్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డైట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటుంటారో వాళ్ళు కూడా ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదా, తీసుకోవచ్చా లేదా అనుకుంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఫ్రీ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఆయిల్ చూడగానే ఫస్ట్ భయం వేస్తూ ఉంటుంది. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారి యొక్క అంటే ఎస్పెషల్లీ హెల్త్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో కాంపోనెంట్స్ చాలా బాగుంటాయి, బాడీకి హెల్ప్ అయ్యే కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని రెడ్యూస్ చేయడంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ. మనం ఆయిల్ లేకుండా కుకింగ్ కష్టం. అందులో మనం బెస్ట్ ఎంచుకున్నాం అనుకోండి, భయపడాల్సిన పని. ఎగ్జాక్ట్లీ ట్రూ. చాలా మంది ఈ కొలెస్ట్రాల్ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటుంటారో ఆయిల్ అనగానే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంటారు. అవునండి. అండ్ మన బాడీకి కావాల్సిన ఒరిజినల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. అవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి మన బాడీకి. ఓకే, పాన్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం బ్యాటర్ని వేసుకోవాలి. ఇది ఉత్తప్పం లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం తిక్కుగానే వేయాలి. ఓకే, మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం. ఓకే, ఒకసారి చూద్దామండి ప్రిపేర్ అయిందా. రెడీ అయిందండి. మనం దీన్ని తిప్పి వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం వెనకాల కూడా కాల్చుకోవాలి. దోశలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, కానీ ఇలా వెజిటేబుల్ తో కూడా దోశలు అనేది ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అండ్ దాంతో పాటు ఎవరైతే వెజిటేబుల్స్ మేము తినలేకపోతూ ఉన్నాము, డైలీ రెగ్యులర్గా కర్రీస్లో మా వల్ల అవ్వట్లేదు, మేము క్యారెట్ విడిగా తీసుకోలేకపోతున్నాం, బీన్స్ని తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఒక పేస్ట్లా చేసినా, తురుములా చేస్తున్నా మనం 2 or 3 దోసెస్ తీసుకున్నాం, మనం మంచి హెల్తీ ప్రోటీన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది బాడీలోకి. అండ్ పిల్లలకు కూడా పిల్లలప్పటి నుంచి కూడా ఇటువంటి ఫుడ్ని మనం వాళ్ళకి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి మంచి ఒక స్ట్రెంగ్త్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలోకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం వెజిటేబుల్స్ నుంచే పొందాల్సి వస్తుంది. దానికి మనం ఏదో రకంగా వాళ్ళకి మన ఇంటకి ఇవ్వాల్సింది. మనం ఇట్లాంటి ఆప్షన్స్ వెతుక్కోక తప్పదు వాళ్ళొద్దు. కానీ ఒక మంచి ఆప్షన్ వాళ్ళకి అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది తల్లులకి ఇది చాలా పెద్ద మంచి చిట్కానే చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. ఇంకా కొద్దిగా ఓకే, చూద్దామండి. ప్రిపేర్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి దోశ రెడీ. మనం ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ లాస్ట్కి మనం ఈ గ్రీన్ సలాడ్స్ పెట్టుకొని ఇట్లా అయినా తినొచ్చు. కారం పొడి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కారం తినే ఇష్టం ఉన్న వాళ్ళకి అలా తీసుకోవచ్చు. నాకైతే నోరు ఊరుతుంది అది చూస్తుంటేనే. చాలా అంటే కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూడడానికి. అక్కడక్కడ గ్రీన్, అక్కడక్కడ రెడ్, ఆరెంజ్ అలా కనిపిస్తూ నిజంగా చాలా నీట్ గా చాలా బాగుంది. లైక్ ఆమ్లెట్ లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టేస్ట్ చేసి షూర్ మ్యామ్, తప్పకుండా. మేబీ ఉప్మా రవ్వ వేయడం వల్ల అనుకుంటా క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు. పిల్లలందరికీ ఇలా ఉంటేనే తింటారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత స్నాక్ రెసిపీ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. మనం టిఫిన్ సెక్షన్లోనే యాడ్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లో పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద హెల్ప్. అండ్ దాంతోపాటు టైం సేవింగ్ రెసిపీ ఇది. ఇంట్లో ఉన్న వెజిటేబుల్ అన్నిటినీ కలిపి
ఒక ఉప్మా రవ్వ, దాంతోపాటు శనగపిండిని యాడ్ చేస్తే సరిపోతుంది. హ్యాపీగా చేసేసుకునే ఒక రెసిపీ. ఇంకెవరైనా ఇంకా శనగపిండి అంటే అందరు భయపడతారు. ఆ, జస్ట్ మనం 2 టీ అంతకంటే ఎక్కువ స్టిక్ అవ్వడానికి స్టిక్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ విడిపోకుండా ఉండడానికి మాత్రమే శనగపిండిని వాడుతూ ఉన్నారు. ఇలా ఎవరైనా డైట్ కి సంబంధించి ప్లాన్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా యోగాకి సంబంధించి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.